వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కైనా మేము రెడీగా ఉన్నాము, బట్ వీఆర్ నాట్ రెడీ టు ప్లే ఇన్ ఇండియా అని చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇలా బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ బీసీసీఐ కానీ ఐసీసీ కానీ బంగ్లాదేశ్ ని రూల్ అవుట్ చేయడం కాకుండా బంగ్లాదేశ్ స్వయంగా విత్డ్రా చేసుకుంది. ఇలాంటి సంఘటన మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే వరల్డ్ కప్ ఎవరికైనా చాలా స్పెషల్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రాణాలకి మించి వరల్డ్ కప్ ఈజ్ నథింగ్ అని వాళ్ళు ఒక భావనలో ఉన్నారు. సో వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ టాపిక్ మీద ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 10 మంది క్రిటిసైజ్ చేసినప్పుడు లేదా 10 మంది 10 కామెంట్స్ చేసినప్పుడు బీసీసీఐ అంత సీరియస్ గా తీసుకొని ముస్తఫిజుర్ రెహమాన్ ని తీసేశారు. మరి అలాంటప్పుడు అసలు ముస్తఫిజుర్ రెహమాన్ ని ఆప్షన్ లో పెట్టడం ఎందుకు? అది నా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుంది, ఇలాంటి కమ్యూనల్ రైట్స్ కానీ ఇలాంటి వేరే కంట్రీస్ సంబంధించి కొంతమంది ప్లేయర్లు ఆడినప్పుడు కానీ, ఎస్పెషలీ లాస్ట్ టైం మనకి ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు చెన్నై వర్సెస్ ఎనీ శ్రీలంకన్ ప్లేయర్ ఆడకూడదు అనేది మనకి ప్రీవియస్ గా ఉన్న రూల్ ఏది. సో దీన్ని ఎలాగైతే మీరు సెగ్రిగేట్ చేసి గేమ్ ని కంటిన్యూ చేశారో అలాగే మీరు దీన్ని కూడా చేసి ఉండొచ్చని అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్లీ మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు కూడా మొత్తం వెన్యూ పాకిస్తాన్ లో జరిగినప్పుడు కేవలం ఇండియన్ మ్యాచెస్ మాత్రమే సెక్యూరిటీ రీజన్స్ వలన దుబాయ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. దుబాయ్ వెన్యూలో అందరూ ఆడడం జరిగింది జస్ట్ బికాస్ ఇండియా ఆడుతుంది కాబట్టి. ఇండియాతో జరిగే ప్రతి మ్యాచ్ దుబాయ్ లో జరిగింది. సో అదే విధంగా బంగ్లాదేశ్ అడిగినప్పుడు బంగ్లాదేశ్ కి మీరు ఎందుకు ఇవ్వలేదు అనేదే పాయింట్. ఎందుకంటే మీ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కాదా అనేది ఒక పాయింట్. అయితే వేర్ ఇస్ ద మోడెస్టీ? అండ్ ఐసీసీ అనేది ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. ఐసీసీ అనేది కేవలం ఒక బోర్డుకి మాత్రమే సపోర్టివ్ గా ఉండి మిగతా బోర్డ్స్ కి ఏమాత్రం సపోర్టివ్ గా ఉండకపోతే ఐసీసీ అన్న దానికి మీనింగే ఉండదు. ఈ విషయంలో ఏదైతే జరిగిందో ఐసీసీది కానీ బీసీసీది కానీ ప్యూర్ నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ముస్తఫిజుర్ రెహమాన్ కి సంబంధించి. సో ఫైనలీ ప్యూర్ బీసీసీఐ నెగ్లిజెన్సీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పీసీబీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్ ఏంటంటే పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ని సపోర్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ ని ఆడము అని స్పష్టం చేశారు. కానీ రీసెంట్ గానే ఐసీసీ పెట్టిన కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకొని గేమ్ ఆడడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ఆడుతున్నారు. బట్ దీనికన్నా ముందు వాళ్ళు ఆడము అని ఎందుకు అన్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.